జిల్లా అంటే పాత మహబూబ్ నగర్ జిల్లా. ఐదు జిల్లాలు కలిపి మహబూబ్ నగర్ జిల్లా రివ్యూకు సంబంధించి నాతో సహా చిన్నారెడ్డి గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, మా సెక్రటరీ గారు సైఫుల్లా గారు, జిల్లా కలెక్టర్సు, 5 జిల్లాల కలెక్టర్సు, జిల్లాలో ఉన్న పరిస్థితులు, దీనిపైన రివ్యూ తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎల్ నినో ఇంపాక్ట్ ఏ మేరకు ఉన్నది, ఉన్న ఇంపాక్ట్ని ఏ రకంగా అధిగమించాలి, రైతులని కాపాడుకోవాలి, ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ప్రోత్సహించాలి, సబ్సిడీసు, మైక్రో ఇరిగేషను, దాంతో సహా త్రాగునీటి వ్యవస్థ, బోర్ల రిపేర్సు, పైప్ లైన్ రిపేర్సు, పవర్ సప్లై, ఇవన్నిటిపైన రివ్యూ చేయడం జరిగింది, సమీక్షించడం జరిగింది. 40% సుమారు మనకు డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉన్నది, 40% ఉన్నది. రాబోయే కాలం పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ పరిస్థితులను అంచనా వేసుకొని రైతులని కానీ, పశుగ్రాసమే కానీ, త్రాగునీరే కానీ, పవర్ సప్లై కానీ, ఇవన్నిటిపైన యంత్రాంగానికి దశ నిర్దేశిస్తూ స్థానిక శాసనసభ్యులు వారి వారి ప్రాంతాలలో ఉన్న ఇబ్బందులు, ఆ ప్రాంతంలో రైతులే కానీ, పవర్ సప్లై కానీ, త్రాగునీటి వ్యవస్థనే కానీ అన్నిటిపైన తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మళ్ళీ శుక్రవారం నాడు 5 జిల్లాలు, ఈసారి వనపర్తి, నాగర్ కర్నూలు పొద్దున, మధ్యాహ్నం మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాలకు సంబంధించిన 3 జిల్లాలు కలిపి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తామనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.